students, good morning all of you. Today I am going to discuss about the topic factor and regulating the water quality. So last class తో యూనిట్ 1 7 వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. సో ఈ రోజు క్లాస్లో యూనిట్ 2 స్టార్ట్ చేసుకుందాం. యూనిట్ 2 పార్ట్ 1. యూనిట్ 2 పార్ట్ 1. సో యూనిట్ 2లో పార్ట్ 1లో చెప్పుకోబోయేటటువంటి ఈరోజు క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ డెఫినెట్గా సెమిస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఏంటి అంటే సెకండ్ క్వశ్చన్, గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఇన్ రెగ్యులేటింగ్ ద వాటర్ క్వాలిటీ. లేదా ఇంకొకలా కూడా అడగచ్చు, లిస్ట్ ఆఫ్ ద కెమికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్, write the role on the productivity of the pond. సో యూనిట్ 2లో సెకండ్ క్వశ్చన్ వాటర్ క్వాలిటీ గురించి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగులో చూసినట్లయితే చేపల చెరువులకు చేయు నీటి పంపిణీ గురించి వివరించండి. యూనిట్ 2లో 2 క్వశ్చనే. చేపల చెరువులకు చేయు నీటి పంపిణీ గురించి వివరించండి. సో చూద్దాం. So the influence of chemical factors in regulating the water quality. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కెమికల్ ఫ్యాక్టర్స్ అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, carbon dioxide, nutrients, hardness of water and other minerals of the pond influence the growth of the fish. So first one ఏంటి అంటే ఇందులో ఫస్ట్ సైడ్ ఏంటి హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్. హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్. సో ఇక్కడ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యూనిట్ 2 స్టార్ట్ చేసుకున్నాము. యూనిట్ 2లో పార్ట్ 1 ఏంటి అంటే పార్ట్ 1 సెకండ్ క్వశ్చన్, మెటీరియల్లో ఉండేటువంటి సెకండ్ క్వశ్చన్ గురించి చెప్పుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏంటి అంటే చేపల చెరువులకు చేయు నీటి పంపిణీని గురించి వివరింపు. గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఇన్ రెగ్యులేటింగ్ ద వాటర్ క్వాలిటీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ దీని pH చూసినట్లయితే ఫస్ట్ వన్ ఆల్రెడీ వాటర్లో ఏంటంటే అనేక న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి వాటర్లో. అంటే లవణాలు అనేటువంటివి అనేక న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి. అవి పరిమాణాన్ని బట్టి ఇవి ఏంటంటే ఈ న్యూట్రియంట్స్ యొక్క పరిమాణాన్ని బట్టి వాటర్ యొక్క pH అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఆల్రెడీ వాటర్లో ఏమున్నాయనుకున్న మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటి యొక్క పరిమాణాన్ని బట్టి ఈ pH అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా ఒక పాండ్ కనుక చూసినట్లయితే పాండ్లో ఉండేటువంటి pH ఎంత అంటే 6.5 to 9. సో 6.5 to 9 వరకు pH అనేది ఉంటే కనుక సో ప్రొడక్షన్ అనేది పాండ్లో ప్రొడక్షన్ అనేది ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ కల్చర్ చేసేటప్పుడు ఈ ఫిష్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. నీటి యొక్క pH అనేటువంటిది 6.09 కంటే ఎప్పుడైతే తగ్గుతుందో లేదా తగ్గినా సరే లేకపోతే 6.0 10.8 కన్నా ఎక్కువ 6.0 to 10.8 దీనికన్నా ఎక్కువగా ఇంక్రీజ్ అయితే కనుక ఫిషెస్ అనేవి మరణించడం జరుగుతుంది. అంటే అక్కడ pH అనేది ఎక్కువైపోయి అవి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో ఏంటంటే సామాన్యంగా రైన్ వాటర్ కానీ లేకపోతే ఫ్లడ్ వాటర్ కానీ లేకపోతే మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి వాటి యొక్క పరిమాణం తగ్గడం ద్వారా కానీ ఇలాంటి కొన్ని యాక్షన్స్ వల్ల అక్కడ ఏమవుతుంది అంటే ఆ పాండ్లో ఉండేటువంటి ఫిషెస్ అనేవి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి నీటి యొక్క pH 7.5 to 8.2 ఉన్నట్లయితే 7.5 to 8.5 ఉన్నట్లయితే సో ఇక్కడ ప్రొడక్షన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఆల్రెడీ వాటర్లో ఏముంటాయి న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. వాటి యొక్క పరిమాణాన్ని బట్టి pH అనేది మారుతూ ఉంటుంది. అంటే pH అనేది 6.5 to 9 ఉంటే ప్రొడక్షన్ బాగుంటుంది. 6.0 to 10.8 అంతకన్నా ఎక్కువ ఉంటే ఫిషెస్ అనేవి మరణిస్తాయి అన్నమాట. అంటే ఏంటి ఫ్లడ్ వాటర్ వల్ల కానీ లేదంటే ఈ న్యూట్రియంట్స్ ఎక్కువ పరిమాణంలో ఎక్కువ ఉన్నా సరే లేదంటే పోషక పరిమాణం తగ్గిపోయినా సరే లేకపోతే రైన్ వాటర్ వల్ల కూడా ఈ pH అనేది ఇంక్రీజ్ అయిపోతే అక్కడ ఈ మోర్టాలిటీ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, చేపలు అనేవి చనిపోతాయి. కాబట్టి 7.5 to 8.5 ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ప్రొడక్షన్ అనేది బాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. సెకండ్ వన్ dissolved oxygen. Dissolved oxygen. So ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఆల్రెడీ సమ్ పర్సెంట్ అనేది వాటర్లో ఉంటుంది ఆక్సిజన్ అనేటువంటిది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ ఆల్రెడీ వాటర్లో ఉంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వాటర్లో ఉంటుంది. ఎప్పుడైతే ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ జరుగుతాయో, పాండ్స్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఫోటోసింథసిస్ జరుగుతాయో అప్పుడు అక్కడ ఉండేటువంటి వాటర్లో ఉండే పాండ్స్లో ఉండేటువంటి దానికి ఈ ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ అనేది అందడం జరుగుతుంది. కాబట్టి ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అక్కడ. అంటే అక్కడ ఉండేటువంటి ఆక్వాటిక్ ఆర్గానిజం పై డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పాండ్స్లో డెడ్ అండ్ డికే అంటే కుళ్ళుచున్న పదార్థాలు ఏవైతే ఉంటాయో సో అవి ఏం చేస్తాయంటే ఫిషెస్కి ఆక్సిజన్ అనేది తగ్గేలా చేయడం జరుగుతుంది. కాబట్టి వాటర్లో ఎక్కువగా ఫోటోసింథటిక్ ఫైటోప్లాంక్టన్ని ఎక్కువగా ఉండేటువంటి జల మొక్కలను ఫైటోప్లాంక్టన్ని తీసివేయాలి. అంటే అక్కడ డెడ్ అండ్ డికే ఆర్గానిజమ్స్ ఎక్కువైపోతే అక్కడ ఫిష్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే
బాగా ఎక్కువైపోయింది, ఆక్సిజన్ లేకపోయినా మరణిస్తాయి. ఆక్సిజన్ బాగా ఎక్కువైపోయినా కూడా ఈ ఫ్రే స్టేజ్లో ఏవైతే ఉంటాయో, ఫ్రే ఫింగర్లింగ్ స్టేజ్, పిండ దశలో ఏవైతే ఫిషెస్ ఉంటాయో అవి ఏంటంటే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కూల్ వాటర్లో ఉంటాయి. 11 ppmలో వేడి జలాల్లో ఉంటాయి అన్నమాట. 6.7 ppm వరకు వాటికి ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది. ఆక్సిజన్ వాటికి అవసరం అవుతుంది. సో నెక్స్ట్ వన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ వన్. కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఎయిర్లో ఉండేటువంటి కొంత కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్లోకి చేరుతుంది, వాటర్లోకి. సో ఇక్కడ వాటర్లోకి చేరుతుంది కాబట్టి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి రెస్పిరేషన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ నీటిలోకి వదలడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే డెడ్ అండ్ డీకే, ఏవైతే బ్యాక్టీరియల్ డిగ్రేడేషన్, డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, బ్యాక్టీరియా డిగ్రేడేషన్ లేదా డెడ్ అండ్ డీకే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది నీటిలోకి రిలీజ్ అవుతుంది. అంటే పాండ్లో ఉత్పాదకతకు అవసరమైనటువంటి ప్రొడక్షన్కు కావాల్సినటువంటి కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే కావాలి. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయిందంటే అవి కూడా ఫిషెస్ అనేవి మరణించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ న్యూట్రియంట్స్. Nutrients. Nutrients ఇందాక మనం అబ్జర్వ్ చేసినప్పుడు these are necessary for the growth of the organisms. లోపల aquatic organisms కావాలి అంటే కన్ఫర్మ్గా కావాలి. ఈ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ పెరగాలంటే న్యూట్రియంట్స్ అనేవి కన్ఫర్మ్గా కావాలి. సో న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అనేవి కావాలి. సో ఈల్డ్ అనేది, పంట యొక్క దిగుబడి అనేది హై ఈల్డ్ అనేది వెరీ హైగా ఉండాలంటే పాండ్లో ఏమి ఉండాలి, న్యూట్రియంట్స్ అనేవి ఉండాలి. సో ఆ ఎలిమెంట్స్ ఏంటి, లైక్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, కార్బన్, hydrogen, nitrogen, phosphorus, sodium and potassium, calcium, magnesium ఇవన్నీ కూడా పాండ్లో ఫిషెస్ పెరగడానికి, గ్రోత్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫైటో ప్లాంక్టన్ అండ్ జూ ప్లాంక్టన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి వాటిని న్యాచురల్గానే కాకుండా ఫీడింగ్ని ఆర్టిఫిషియల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. మైనర్ ఎలిమెంట్స్లో చూసినట్లయితే కాపర్, కోబాల్ట్, నికెల్, మాంగనీస్, జింక్, అల్యూమినియం, మాలిబ్డినం సో వీటిని ఇవ్వడం జరుగుతుంది. సాల్ట్స్ అయితే కనుక సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫెర్రస్, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్, నైట్రేట్స్, కార్బోనేట్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ వీటన్నింటినీ కూడా లేదా అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్, షుగర్స్, కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, వైటమిన్స్ ఇవి వాటర్లో డిజాల్వ్ చేసి కూడా వీటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి న్యూట్రియంట్స్ ఉండేటువంటి ఫుడ్ని కనుక పాన్లో మనం ఫిషెస్కి వేస్తే ఈల్డ్ అనేది, ప్రొడక్షన్ అనేది హైగా ఉంటుంది. సో మోర్ ఈల్డ్ అంటే ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఫిఫ్త్ వన్.
hardness of water. So hardness of the water depends upon dissolved calcium and magnesium salts. సో ఎక్కువగా కూడా నీటిలో అధికంగా కాల్షియం మెగ్నీషియం యొక్క కార్బోనేట్స్ ఫాస్ఫేట్లు సల్ఫేట్స్ క్లోరైడ్స్ మొదలైనవంటి కూడా ఈ హార్డ్నెస్ అంటే హార్డ్నెస్ వాటర్ యొక్క హార్డ్నెస్ వల్ల ఇవి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే పాండ్లో ఈ ఫిషెస్ అనేవి గ్రోత్ అవ్వాలి అంటే కనుక ఈ హార్డ్నెస్ వాటర్ యొక్క హార్డ్నెస్ ఎంత ఉండాలి అంటే 15 ppm ఉండాలి. 15 ppm కన్నా అధికంగా ఉండాలి. అదేవిధంగా 5 ppm కన్నా తగ్గకుండా చూసుకోవాలి. హార్డ్నెస్ వాటర్ ఎంత ఉండాలి అంటే 15 ppm కంటే హైగా ఉండాలి. 5 ppm కంటే తక్కువగా ఉండకుండా చూసుకుంటూ ఉండాలి హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఫిషెస్ అనేవి మరణించకుండా సో అవి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనం ఏం చేయాలి, వాటర్ యొక్క pHని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి దానికి కావలసినటువంటి పరిణామంలో లైన్ని చేర్చి వాటి యొక్క pHను పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అదర్ కెమికల్స్. Chemicals. So calcium carbonates are necessary for the growth of bones and other hard tissues in aquatic organisms. So other factors ni galka observe chesitlaite other chemicals lo main ga calcium carbonate. కాల్షియం కార్బోనేట్ అనేది నెససరీ అంటే కన్ఫర్మ్గా కావాలి. ఎందుకంటే ఇవి గ్రోత్ ఆఫ్ బోన్ యొక్క గ్రోత్ పెరగడానికి, అదేవిధంగా అదర్ టిష్యూస్ అనేవి బాగా డెవలప్ అవ్వడానికి, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ యొక్క టిష్యూస్ అనేవి బాగా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా నైట్రేట్స్, అమోనియా ఇవన్నీ కూడా ఫెర్టిలిటీ కెపాసిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. నైట్రేట్స్, అమోనియా. కాల్షియం కార్బోనేట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఫిష్ యొక్క గ్రోత్ పెరగడానికి. నైట్రేట్స్, అమోనియా ఎందుకు ఉపయోగపడుతుంది, రిప్రొడక్టివిటీ రేట్ అనేది పెరగడానికి, ఫెర్టిలిటీ కెపాసిటీ అనేటువంటిది పెరగడానికి. గ్రోత్ ఆఫ్ బోన్స్, ఫెర్టిలిటీ కెపాసిటీ పెరగడానికి ఈ అదర్ కెమికల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా సల్ఫేట్స్ అండ్ ఫాస్ఫేట్ ఎన్హాన్స్ ద నెంబర్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్. మెగ్నీషియం ఆల్సో నెసెసరీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్లోరోఫిల్. మెగ్నీషియం ఏమో క్లోరోఫిల్ని ఫామ్ చేయడానికి, అదేవిధంగా సల్ఫేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ ఏమో ఫైటోప్లాంక్టన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే కొలను ఉత్పాదకతను నియంత్రించగలుగుతూ ఉంటాయి. So next one, quality of water. Quality of water. Quality of water. So filtered ఇక్కడ ఎక్కువగా ఫిల్టర్డ్ అండ్ క్లీన్ వాటర్ హోమోజీనస్ టు మెరైన్ వాటర్ ఈజ్ ఫేవర్డ్. ఫిల్టర్డ్ క్లీన్ వాటర్ ప్లస్ మెరైన్ వాటర్ కూడా దీనికి ఫేవర్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే నైట్రోజనస్ వేస్ట్ రిలీజ్డ్ బై ద లావా
ఆర్ టు బి రిమూవ్డ్ పీరియాడికలీ టు కీప్ వాటర్ ఫ్రెష్. ఒకవేళ ఆ వాటర్లో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసేయాలి. సో ఫిల్టర్ చేస్తే కనుక ఆ వాటర్ కూడా ఉంటుంది. ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ డన్ బై ఫిల్ట్రేషన్. ఫిల్ట్రేషన్ చేసిన ప్యూరిఫికేషన్ లేదా ఫిల్ట్రేషన్ చేసినటువంటి వాటర్ కూడా పాండ్లోకి వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్పోజింగ్ టు అల్ట్రావైలెట్ రేడియేషన్ అండ్ మిక్సింగ్ ఇట్ విత్ యాంటీబయోటిక్స్ లైక్ మెథిలీన్ బ్లూ ఆర్డినరీ సాల్ట్స్. అంటే రేడియేషన్ ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి కిల్ చేయడానికి రేడియేషన్ కూడా పంపించడం జరుగుతుంది. అల్ట్రా రేడియేషన్ని, వైలెట్ రేడియేషన్ని, అదేవిధంగా యాంటీబయోటిక్స్ని కూడా మిక్స్ చేస్తారు. ఎందుకంటే మెథిలీన్ బ్లూ అండ్ ఆర్డినరీ సాల్ట్, మాలిచ్ గ్రీన్, వీటన్నింటినీ కూడా సో వీటిని కూడా మిక్స్ చేస్తారు, వాటర్లో మిక్స్ చేయడం జరుగుతుంది. అంటే వాటర్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఫిల్టర్డ్ వాటర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మెరైన్ వాటర్ని కూడా ఇందులోకి మెరైన్ వాటర్ని కూడా ఫేవరబుల్గా ఉంటుంది పాండ్ని కల్చర్ చేయడానికి. నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్ని రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ వన్, వాటర్ని ప్యూరిఫికేషన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఎక్స్పోజింగ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్. రేడియేషన్ అనేది ఎక్స్పోజ్ చేస్తే అక్కడ ఏమవుతుంది అంటే ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే కిల్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, సో ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. కొన్ని కెమికల్ ఫ్యాక్టర్స్, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రియంట్స్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ మినరల్స్. ఇవన్నీ కూడా ఈ అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏంటంటే కెమికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైట్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటువంటి ఏరియాస్ని బట్టి వాటి యొక్క ఎన్విరాన్మెంట్ కండిషన్ బట్టి ఈ లైట్ అనేది ఫోకస్ అవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ప్లాంట్స్, ఫైటోప్లాంక్టన్, ఆక్వా ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా లైట్ ద్వారా ఇవన్నీ కూడా లోపలికి లైట్ని బట్టి ఇవి ఉండడం జరుగుతుంది. అంటే లైట్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఫోటోసింథసిస్ జరిగి ఫిషెస్ అనేవి దిగుబడి అనేది దానిపై ఫిషెస్ యొక్క ప్రొడక్షన్ అనేది లైట్ పై డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫిషెస్ని కల్చర్ చేయాలంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాని పాండ్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఏవైతే మనం ఫిషెస్ని ఏ టైప్ ఆఫ్ ఫిషెస్ని అయితే కల్చర్ చేయాలనుకుంటున్నామో ఏ టైప్లో ఉండేటువంటి ఫిషెస్ని అయినా సరే కల్చర్ చేయాలి అంటే కనుక సో అక్కడ ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఇయర్ అంతా కూడా సంవత్సరం అంతా కూడా వాటర్ అనేది ఉందా లేదో చూసుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అనేటువంటి లభించేటువంటి స్థలం అన్ని విధాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో అక్కడ నీరు అనేది కొంతకాలమైనా ఉండొచ్చు, లేకపోతే పర్మనెంట్గా స్టోరేజ్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ
ఎక్కువగా కార్ప్ ఫిషెస్ని ఈ రకమైనటువంటి పాండ్స్లో పెంచడం వీలుగా ఉంటుంది. సో నీరు అనేటువంటిది మెయిన్ సోర్స్ అని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే సహజ నీరు, న్యాచురల్గా వచ్చేటువంటి వాటర్, ఏ వాటర్ అయితే ఉందో ఫస్ట్ వన్ ఏంటి అంటే అయితే ఈ లేక్స్ ద్వారా కానీ, పాండ్స్ ద్వారా కానీ, స్ట్రీమ్స్ ద్వారా కానీ, వీటి ద్వారా సహజంగా వచ్చేటువంటి వాటరు, లేకపోతే కెనాల్స్ ద్వారా కానీ, ఇవన్నీ కూడా సహజంగా వచ్చేటువంటి వాటరు ఎక్కడైతే పాండ్ ఉందో ఆ పాండ్లోకి వచ్చేలా చూడాలి. నెక్స్ట్ వన్ వర్షపు నీరు. అయితే ఇక్కడ రైన్ వాటర్ ఉంది కదా, వీటిని స్కై పాండ్స్ అని కూడా అంటారు. ఇవి ఏం చేస్తాయి, వాటర్లో ఈ రైన్ వాటర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా పాండ్లో వచ్చేలా చూడాలి. సో నెక్స్ట్ వన్ ఊట నీరు. సో ఇక్కడ ఏంటి, ఆ చుట్టూతో ఉండేటువంటి వాటర్ని చెరువుల్లోకి వచ్చేటట్టుగా, పాండ్లోకి వచ్చేటట్టుగా ఉంటుంది. ఈ విధమైనటువంటి పాండ్ అనేది చేపలకు ఫిష్ కల్చర్ చేయడానికి అనువుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో రన్ అప్. సో ఇక్కడ గరుకుగా లేదా గుంతలుగా ఉన్నట్టు ఉంటుంది. వర్షపు నీరు ఎప్పుడైతే ఉంటుందో అందులో పడేటట్టుగా మనం చూస్తూ ఉండాలి. నెక్స్ట్ బావులు. అయితే ఇక్కడ ఫిషెస్ని పెంచడానికి మెయిన్ బావులు అనేటువంటివి కూడా మంచి ఆధారం అని చెప్పుకోవచ్చు. అంటే నిరంతరం కూడా వాటర్ అనేది బావిలో ఉంటుంది కాబట్టి అక్కడ నెక్స్ట్ బావిలో కూడా ఏంటంటే తక్కువ ఆక్సిజన్ కలిగి ఉంటుంది. సో తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా ఆక్సిజన్ని కలిగి పెట్టడం ద్వారా, అయితే ఎరేటర్స్ ద్వారా కలిగి పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే, లేదా స్టిక్స్తో కానీ, బ్యాంబూ స్టిక్స్తో కానీ, లేదా మోటార్స్తో కానీ, ఎరేటర్స్తో కానీ వాటర్ని కలిగి పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే ఆక్సిజన్ అనేది ఎక్కువగా అక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాండ్స్, రివర్స్, రిజర్వాయర్స్, ఈ లేక్స్ ఇవన్నీ కూడా వాటర్తో నింపడం జరుగుతుంది. అయితే ఇక్కడ నీటి పంపిణీ చేసేటప్పుడు కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ ఏవైతే ఉష్ణమండల ప్రాంతాలు ఉంటాయో వర్షాకాలంలో ఇక్కడ ఎక్కువగా ఫ్లడ్ అనేది ఎక్కువవుతుంది కాబట్టి ఆ ఫ్లడ్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అనేది చాలా హానికరంగా ఉంటుంది. సో వీటిని రివర్స్ ద్వారా బయటకు పంపించేయాలి. సో రివర్స్ ద్వారా పంపించేటప్పుడు నెట్ లాంటిది దానికి పెడితే బాగుంటుంది. లేకపోతే చిన్న ఫ్రై అండ్ ఫింగర్లింగ్ స్టేజ్లో ఏవైతే ఫిషెస్ ఉంటాయో అవి బయటకు వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో నీటితో పాటు ఇవి కూడా బయటకు వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని నెట్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సో వాటర్ ఎప్పుడైతే ఈ ఫ్లడ్ వాటర్ అయితే వస్తుందో దానిలో మైక్రో ఎక్కువ అదర్ ఆర్గానిజం, పారాసైటిక్ ఆర్గానిజమ్స్ కూడా అందులోకి వస్తాయి. సో ఎప్పుడైతే అందులోకి వస్తుందో సో టాక్సిక్ మెటీరియల్స్ కూడా పెరుగుతాయి. సో అటువంటి ఏమైనా ఉన్నాయో లేదో కూడా వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ టెంపరేచర్. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ వాటర్. సో ఒక పాండ్ని కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు దాని యొక్క డెప్త్ అనేది చూసుకుంటూ ఉండాలి. అంటే లైట్ అనేది లోపలికి పెనెట్రేట్ అవుతుందా లేదా. సో ఇప్పుడు ఒక పాండ్ని తీసుకుంటే అక్కడ ఒక పాండ్లో లైట్ అనేది కొంచెం వరకు, అంటే కొంత దూరం వరకు పెనెట్రేట్ అవుతుంది. మిడిల్ రీజియన్లో ఒకలా ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది. డెప్త్ ఆఫ్ వాటర్, బాటమ్ ఆఫ్ ద వాటర్లో ఒకలా ఉంటుంది. అంటే బాటంలోకి సన్లైట్ అనేది పెనెట్రేట్ అవ్వదు కాబట్టి ఈ డెప్త్ అనేది తక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఇంచుమించు 2 మీటర్స్ లోతు ఉండేటట్టుగా చూసుకుంటే, సో ఇక్కడ ఫోటోసింథసిస్ లైట్ అనేది పెనెట్రేట్ అయ్యి ఫోటోసింథసిస్ జరగడం ద్వారా ఉత్పాదక ప్రొడక్షన్ అనేది బాగా ఉంటుంది. జీవ సంబంధ ఉత్పాదకత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్. సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి వాటర్ టెంపరేచర్ వల్ల ఏమవుతుంది అంటే ఫుడ్, నెక్స్ట్ రీప్రొడక్షన్, మూమెంట్స్, ఇవన్నీ కూడా మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా చాలా ఎఫెక్ట్ చూపుతుంది టెంపరేచర్ అనేటువంటిది. అంటే టెంపరేచర్ అనేటువంటిది ఉంటే ఇక్కడ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా జరుగుతాయి. అంటే ఏంటి, వాటర్లోను, సాయిల్లోను, నెక్స్ట్ మన వాయువుల పరిమాణంలోను ప్రెజర్, పీడనం మార్పులు, ఉష్ణోగ్రత వల్ల కూడా ఇలా జరుగుతుంది అనమాట. ఈ
ప్రొడక్షన్ ఫిష్ యొక్క గ్రోత్ అనేది కూడా ఉష్ణ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇంచుమించు 5 to 13 డిగ్రీ సెంటీగ్రేడ్ 5 to 30 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ పెరుగుదలను, అంటే గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. 5 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తగ్గించో పెరుగుదల అనేది ఆగిపోతుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది కూడా దానిపై ఫిష్ యొక్క గ్రోత్పై డిపెండ్ అయి ఉంటుంది. ఆక్సిజన్ ఉత్పత్తి. ఫిషెస్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా వాటి యొక్క పెరుగుదల అనేది ఆక్సిజన్పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే నీటిలో ఆక్సిజన్ అనేది 2 రకాలుగా ట్రావెల్ చేస్తుంది. అంటే ఫైటోప్లాంక్టన్ లేదా ఫోటోసింథసిస్ ద్వారా కానీ ఫైటోప్లాంక్టన్ ద్వారా కానీ ఆక్సిజన్ అనేది లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఏంటంటే ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రైనీ సీజన్లో ఏంటంటే ఆక్సిజన్ అనేది అంటే కూల్గా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ అనేది వాటర్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ మొత్తం అధిక ఉష్ణోగ్రతల వద్ద ఫిషెస్, ప్రాన్స్ ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటాయి. సో చెరువు పాండ్ యొక్క బాటంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి మినరల్స్ ఇవి ఎక్కువగా యూజ్ చేసుకుని రెస్పిరేషన్ జరగడం వల్ల సో అక్కడ ఆక్సిజన్ కంటెంట్ అనేటువంటిది తగ్గిపోతుంది. దీనివల్ల ఫిషెస్ చనిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్లవకాల తెట్టులు. వేసవి కాలంలో ఈ సన్లైట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల చెరువులో విడుదల చేసినటువంటి ఎరువుల వల్ల, వ్యర్థ ఆహార పదార్థాల వల్ల, చేపలు అనేటువంటివి విడుదల చేసే విసర్జక పదార్థాల వల్ల, అంటే ఏంటి చెరువులో ఎరువుల వల్ల కానీ, వ్యర్థ పదార్థాల వల్ల కానీ, లేదా చేపలు విడుదల చేసే విసర్జక పదార్థాలు కానీ నీటిలో పోషక పదార్థాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ ఎప్పుడైతే అధిక సంఖ్యలో ఉంటాయి పైన ఒక తెట్టులా ఉంటాయండి వీటికి. కాబట్టి ప్లవక తెట్టులు లేదా ప్లాంక్టన్ బ్లూమ్స్ అంటారు. ప్లాంక్టన్ బ్లూమ్స్ అంటారు. ప్లాంక్టన్ బ్లూమ్స్ అంటారు. అంటే ఏంటి చెరువు యొక్క నీటిలోకి సూర్యరశ్మి ప్రవేశించకపోవడం వల్ల చెరువులో ఆక్సిజన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఈ ప్లవకాలు చనిపోయేటప్పుడు బ్యాక్టీరియా వల్ల అవి కుళ్ళి ఆక్సిజన్ ఎక్కువగా వినియోగించుకొని ఆక్సిజన్ యొక్క స్థాయి అనేది ప్రమాద స్థాయికి చేరడం జరుగుతుంది. ఈ వృక్ష ప్లవకాలు ప్లాంక్టన్ బ్లూమ్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుని కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ని జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది pH అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ టాక్సిక్ మెటీరియల్స్ లేదా విషవాయువులు. నెక్స్ట్ ఈ పాండ్స్లో వేసినటువంటి ఎరువులు అయితే ఉంటాయో లేదా కృత్రిమ ఆహారం ద్వారా లేదా కూర్చున్న సేంద్రీయ పదార్థాల వల్ల లేదా బ్యాక్టీరియా యొక్క యాక్షన్స్ వల్ల ఆక్సిజన్ వినియోగం అనేది ఎక్కువై చెరువులో నీటి యొక్క ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. అంటే ఏంటి ఎరువులు, కృత్రిమ ఆహారం, సేంద్రీయ పదార్థాలు లేకపోతే బ్యాక్టీరియా వల్ల రియాక్షన్స్ ఈ యాక్షన్స్ వల్ల ఏంటంటే ఆక్సిజన్ వినియోగం అనేది తక్కువైపోతుంది. కాబట్టి శ్వాసక్రియకు ఫిషెస్ యొక్క అంటే సఫకేషన్ ఏర్పడుతుంది. ఫిషెస్ యొక్క శ్వాసక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫేట్, మీథేన్ వంటి వాయువులు ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇలా ఎక్కువైపోతే ఈ వాయువుల శాతం పెరిగిపోతుంది. చేపలు, రొయ్యల శరీరంలోకి కావలసిన దానికంటే ఎక్కువ శాతం విషవాయువులు అనేవి వెళ్తాయి. కాబట్టి వాటి యొక్క పెరుగుదల అనేది డిక్రీజ్ అయిపోతుంది. ప్లస్ ఫిషెస్ అనేవి వాటి యొక్క చనిపోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే the influence of give a brief account on the influence of chemical factors in regulating the water quality. అంటే నీటి పంపిణీ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చేపల చెరువులకు చేయు నీటి పంపిణీ గురించి వివరించండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ డెఫినెట్గా పబ్లిక్లోకి వస్తుంది. సో డెఫినెట్గా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఆల్.